హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ములక్కాయ మష్రూమ్ కూర తయారు చేస్తున్నానండి. దీనికి ఏమేం కావాలో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఉల్లిపాయలు, ములక్కాయలు, మష్రూము, దానికి కావాల్సిన మసాలా అండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాలు, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్ అండి. ఇవన్నీ ఇవి క్లీన్ చేసేసి ఇవి పేస్ట్ చేసేసి ఇవన్నీ మీకు చూపిస్తాం. మళ్ళా ఇదిగోండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పేస్ట్ చేసేసాను. గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇందులో నేను కొన్ని జీడిపప్పులు కూడా వేసానండి. క్లిప్ మిస్ అయింది, వేసుకోండి మీరు. జీడిపప్పు, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్ వేసి దీన్ని పేస్ట్ చేశాను. తర్వాత ఇదిగోండి ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ములక్కాయలు. ఇంకా తయారు చేసుకుందాం రండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం దాంట్లో. ఈ ఉల్లిపాయ పేస్టు మంచిగా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేగాలి. పేస్టు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. లేకపోతే పేస్ట్ కదండి, మాడిపోయి అడుగున మాడిపోద్ది. ఇంకా కూర టేస్ట్ అంతా మారిపోద్ది. జాగ్రత్తగా వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిందండి. ఇప్పుడు మసాలాలన్నీ వేసుకుందాం. ముందుగా ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సిమ్లో పెట్టుకుని ఏ మసాలా కూడా మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. లేకపోతే కూర టెక్స్చర్ అంతా మారిపోతుంది. తర్వాత ఇదిగోండి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు పేస్టు, ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం. ధనియాల పొడి వేసానండి. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి, లేకపోతే మసాలాలు మాడిపోతాయి. బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అవసరమైతే ఒక 2 టీ స్పూన్లు వాటర్ వేసుకుని అయినా సరే మసాలాలు అనేవి మాడనివ్వకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిందండి. ఇప్పుడు మనం మష్రూమ్ త్వరగా ఉడికిపోద్ది. ములక్కాయ కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా ములక్కాయ ముక్కలు వేసేసి కొంచెం ఒక 60% ములక్కాయలు ఉడికేదాకా ఉడకనిద్దాం. ఇగోండి 2 పచ్చిమిరపకాయలు చీల్చి వేసాను. ఇప్పుడు దీంట్లో ఈ ములక్కాయలు ఉడకడానికి వాటర్ వేసుకున్నామండి. దీని మీద మూత పెట్టేస్తున్నానండి. ములక్కాయలు ఉడుకుతాయి మెల్లగా. ఒకసారి మూత తీసి చూద్దామండి. ములక్కాయలు ఉడకటం స్టార్ట్ అయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒకసారి కలిపేసి మూత పెట్టి ఈ ములక్కాయలు ఉడికేలోపు ఈ మష్రూమ్ శుభ్రం చేసుకుంటానండి నేను. ఒకసారి మూత తీసి చూద్దామండి.
ములక్కాయ ఉడికిందండి, ఆల్మోస్ట్ ఇంకొంచెం ఉడికితే సరిపోద్ది. ఈ స్టేజ్లో మనం మష్రూమ్ వేసుకున్నామండి. దీంట్లో ఉప్పు వేసే క్లిప్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోద్దండి. నాకైతే సరిపోతుంది వాటరు. ఒకవేళ ఏమన్నా తక్కువగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకోండి. ఈ స్టేజ్లో బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. కూర చక్కగా ఉడికిపోయిందండి, రెడీ అయిపోయింది మనకి. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ వేసుకుంటే అయిపోతుంది. శాంతం ఎగరనిచ్చామనుకోండి, చల్లేసరికి ఇంకా ఎగిరిపోతుంది. కొద్దిగా నేను గరం మసాలా వేస్తున్నానండి, కొద్దిగా, చాలా కొద్దిగా. ఇందాక మనం ఆ పేస్ట్లో వేసి నూరుకున్నాం కదా, కొద్దిగా వేసాను. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం. ఏం చెప్తున్నా? కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నానండి. ఇంతేనండి మన మష్రూమ్ ములక్కాయ కర్రీ. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుని ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.